మాజీ కార్పొరేటర్ దివంగత నందరాజ్ గౌడ్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. కంచనపల్లి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నందరాజ్ గౌడ్ స్మారక స్తూపం వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా నందరాజ్ గౌడ్ స్మారక స్తూపానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేసినప్పటికీ ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నన్ని రోజులు మీ ఆటలు ఎక్కువ రోజులు సాగనివ్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు నందరాజ్ గౌడ్ గారు నా భవిష్యత్తు కోసమో మా కుటుంబ భవిష్యత్తుకో తాగాలి కాలేదన్నా, మనందరి భవిష్యత్తు కోసం, మనందరి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, హైందవ సమాజం కోసం, తన పుట్టిన నేల భారత మాత కోసం, తను ఉంటున్నటువంటి సమాజం సురక్షితంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆనాడు తను ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడలేదు. పనుల కోసమో, టికెట్ల కోసమో, ఇంకేటటువంటి డబ్బు కోసమో ఆ రోజు తను ఆలోచించుంటే ఈ రోజు వారు మన మధ్యలో ఉండేవారు. వేదిక మీద ఉన్నటువంటి చెప్పినటువంటి అనేక పెద్దలు ఈ రోజు వరకు కూడా యువ మోర్చాకు సంబంధించిన సమావేశాలు ఎప్పుడు జరిగినా ప్రతి సమావేశంలో కూడా నందరాజ్ గౌడ్ గారిని గుర్తు చేయని సమావేశం అనేది లేదు. ఆనాడు తనకి ఎక్కుపెట్టిన ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా, తన మౌనానికి సమాధానంగా ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి మీ ముందు ఇలా ఉండే విధంగా తీర్చిదిద్దిన నా తల్లి గారికి, శ్రీమతి లలితా నందరాజ్ గౌడ్ గారికి సభాముఖంగా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. రిపబ్లిక్ ఫోర్స్ అనే కంపెనీలో కార్మికుడుగా, అదేవిధంగా ఆనాడు ఆటో డ్రైవర్గా ఒక పూట తన కుటుంబ పోషణ కోసం కొంత భాగం ఖర్చు పెట్టినప్పటికీ ప్రత్యేకంగా తను ఏ పార్టీ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడో ఆ పార్టీని నడపడం కోసం పొద్దున పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఏదైతే మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం తర్వాత ఆ ఆటో అనేది నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తూ అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతై ఆకాశమంతై అన్నట్టు తన కార్యక్రమాలతో ప్రజలలో ఒక కదలిక తీసుకొస్తూ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా, నగర యువ మోర్చాగా, అదేవిధంగా 1986లో తిలక్ నగర్ కార్పొరేటర్గా అతి చిన్న వయసులో అత్యంత మెజారిటీతో మరి బల్దియాలో ఆనాడు విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసింది. ఆనాడు కరసేవలో పాల్గొనాలని చెప్పి మన నాయకులు, ప్రియతమ నాయకులు అద్వానీ గారు, వాజ్పేయి గారు పిలుపునిచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి అనేక మంది కరసేవకు వెళ్ళడం జరిగింది. ఆనాడు ఆ కరసేవకులు ఎదుర్కొన్న సమస్యలు మనందరం ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటాం. 500 సంవత్సరాల తర్వాత రాముడు పుట్టిన నేల మీద, తన సొంత జన్మభూమి మీద మనం మందిరం నిర్మాణం చేసుకున్నామంటే అది వచ్చిన విషయం కాదు. ఆ మందిర నిర్మాణంలో నందరాజ్ గౌడ్ లాంటి ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ముడిపడి ఉన్నటువంటి మందిరం, అది మామూలు మందిరం కాదు. మరి ఆనాడు 1992 డిసెంబర్ 6 ఏదైతే మనం విజయ్ దివస్ గా జరుపుకుంటామో ఆనాడు నందరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన అనేక మంది హైందవ సోదరులు ఈ ప్రాంతం నుంచి అక్కడికి అయోధ్యకు వెళ్ళడం జరిగింది. మనం ఒకసారి ఆలోచిస్తే ఎక్కడ అంబర్పేట, ఎక్కడ వేల కిలోమీటర్లో ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం, అయోధ్య రామ జన్మభూమి. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటది. మన ప్రాంతంలో, మన నగరంలో
సంబంధించిన కొన్ని విద్వేషపూరితమైన కార్యాచరణల వల్ల మనం దాన్ని ఆపలేకపోతున్నాం. అప్పుడు ఒకటే అనిపిస్తుంది, నాన్నగారు కనుక బతుకుంటే ఇలాంటి బాధ కలిగించే సంఘటనలు మనము చూడలేకపోవచ్చు అనిపిస్తుంది. మొన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో జరిగినటువంటి దాడిని మనందరం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఒక సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడే కాదు, నగరంలో అనేక మందిరాల మీద ఈ ఐఎస్ఐకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్ధరాత్రి మన మందిరాల మీద దాడి చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా హైందవుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు ఈ జిహాదీ టెర్రరిస్టులు ఈ నగరంలో చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న మీడియాలో చిత్రీకరిస్తున్న